వాళ్ళ 40 సంవత్సరాల పాటు జర్నలిజంలో మీరు మొట్టమొదటి అడిగారు, జర్నలిజంలో మీకు ఏమి ఈతి బాధలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి ఎన్నో. రాత్రిపూట నేను అర్ధరాత్రి మా ఇల్లు దిల్షుక్ నగర్లో ఉంటే ఆంధ్రప్రభ ఆఫీసు అప్పట్లో, ఇది నేను చెప్పేది 2004, 6 ఆ ప్రాంతాల్లో, ఆంధ్రప్రభ ఆఫీసు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, దాని ఎదురుగుండా సందులో అక్కడ ఉండేది. అక్కడ మేము ఉండేదేమో దిల్షుక్ నగర్లో ఉండేవాళ్ళం, అక్కడ చైతన్యపురి దగ్గర. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి నైట్ డ్యూటీ, నాకు నైట్ డ్యూటీ చేసి కింద పేపర్లు ఉంటాయి కదా మాకు, ఆ పేపర్లు వేసుకుని పడుకుని తెల్లవారు మరి ఏం చేస్తారు, నాకు నైట్ షిఫ్ట్ అనేటప్పుడు మాకు 1:30 or 2 AM మిడ్ నైట్. ఆ తర్వాత ఏం చేయాలి మేము, బస్సులు ఉండవు ఏముండవు మనకి, పేపర్లు వేసుకుని కింద పడుకుని లేచి పొద్దున్నే 5ంటికి దానికి ఒక ఒకరిని పెట్టుకుని టీమ్ లాగా ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు లేపేవాడు ఒకటి ఉంటాను, పడుకునే వాళ్ళు ఒకటి ఉంటే వాళ్ళు లేపంగానే వెంటనే బయలుదేరి ఆ కిందకి వచ్చి ఇరానీ చాయ్ హౌస్ ఏదో ఉంది ఒకటి అక్కడ డౌన్లో మాసప్ ట్యాంక్కి వెళ్ళేటప్పుడు, అక్కడ టీ తాగి అక్కడ నుంచి మళ్ళీ మైదీపట్నం గాకి వెళ్ళి బస్సు కంఫర్టబుల్గా కూర్చుని వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి ముందు, అటు వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళేవాళ్ళం అన్నమాట. తర్వాత ఒక బండి కొనుక్కున్నాం అనుకున్నాం, బండి కొనుక్కుని వెళ్ళిన తర్వాత కూడా రాత్రి 3 అయ్యేది ఇంటికి వెళ్ళేటప్పుడు. 3ంటికి రాత్రి వెళ్తే 5:30కి 5:05 లేవాల్సి వచ్చేది నేను, ఎందుకంటే 6ంటికి నాకు ఆల్ ఇండియా రేడియోలో బులెటిన్ ఉండేది. FM గంటకి బులెటిన్స్ ఇచ్చేవాళ్ళు, రెయిన్బో అనేటువంటి ఛానల్, రేడియో ఛానల్లో. అందుకని ఏంటంటే మనం 5ంటికల్లా వెళ్ళాలి, లేదు అన్నా కానీ నాకు మెయిన్ బులెటిన్ కూడా మేము స్క్రిప్ట్ రాయాలి, న్యూస్ రాయాలి. సో ఆ మెయిన్ బులెటిన్ 7కి ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఏ రకంగా చూసినా 5 కల్లా లేవాలి, 5:30, 5:45 కల్లా నేను ఎటువంటి బస్సులో రావాలి. అక్కడికి నేను ఏం చేసేవాడిని, రాత్రే ఒక ఫస్ట్ బులెటిన్ నేను రెడీ చేసుకుని మెంటల్గా ప్రిపేర్ అయ్యి దాన్ని అవసరం అనుకుంటే రాసేసుకుని టకటకటకటగా వచ్చేసి ఫస్ట్ ఇలాగే స్టూడియోలో న్యూస్ రీడర్ వాళ్ళు వస్తారు కదా, ఆర్జేలు అంటాం, ఆర్జేలకు వెంటనే ఇచ్చేసేసి ఫస్ట్ బులెటిన్ అయింది అమ్మాయి అనుకుంటాం, లేదా మనమే చదివేవాళ్ళం.